సందర్భంగా నిన్నటి నుంచి శనివారం నుంచి ఈ రోజు నుంచి హాలిడేస్ ఇవ్వటం, చాలామంది ప్రజలు ఇళ్ళకి తాళం వేసి దూర ప్రాంతాలకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ పోలీస్ శాఖ మిర్యాలగూడ సబ్ డివిజన్ నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు ఇళ్ళకి తాళాలేసి బయటకు వెళ్ళేవాళ్ళు విలువైన జ్యువెలరీ, గోల్డ్, తర్వాత ఈ క్యాష్ ఎక్కువగా ఇంట్లో పెట్టుకోకుండా వీలైనంత వరకు వాటిని బ్యాంక్ లాకర్లో కానీ, లేదు మీకు బాగా కావాల్సినటువంటి రిలేషన్స్, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కానీ పెట్టి వెళ్ళగలరు. అదేవిధంగా మెయిన్ గేట్కి తాళం వేసి వెళ్ళటం వల్ల బయటి వైపుగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇంట్లో ఎవరు లేననేటటువంటి ఇండికేషన్ మనమే ఇచ్చినట్టయితుంది కాబట్టి ఆ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మెయిన్ డోర్కి సెంట్రల్ లాక్ వాడటం అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సెంట్రల్ లాక్ వాడేది. లేదు ఒకవేళ మీరు హ్యాంగింగ్ లాక్ వేసినా దాని క్వాలిటీ ఉన్న లాక్ వేసుకోండి. దాంతో పాటుగా ఒక చిన్న కట్టను మీరు దాని మీద వేసినట్టయితే మీ ఇంటికి తాళం వేసి ఉందనే విషయం బయటి వాళ్ళకి తెలియటం కొంచెం కష్టము. దాంతోపాటుగా మీ అందరూ కూడా దయచేసి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించుకుంటే చాలా సంతోషం. కనీసము మీరు వెళ్ళేటప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో మీ వివరాలు రికార్డు చేసినట్టయితే మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాకు స్పెషల్ ఫోర్స్ కూడా ఈ సందర్భంలో ఇవ్వటం జరిగింది. దొంగతనాలు కాకుండా ఈ పండగ సీజన్లో మేము పూర్తి స్థాయిలో మీకు భద్రత కలిగించే ప్రయత్నం చేస్తాం. బస్సులో ప్రయాణించే వాళ్ళు కూడా వాళ్ళ మెడలో ఉన్నటువంటి జ్యువెలరీ, బ్యాగ్లో పెట్టుకేటటువంటి విలువైన వస్తున్న విషయంలో పూర్తి స్థాయిలో వాళ్ళు జాగ్రత్త వహించి అపరిచితుని ఎవరిని నమ్మటానికి కానీ, బస్టాండ్లో బ్యాగులు వేరే వాళ్ళకి అప్పచెప్పటము, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఈ జ్యువెలరీ, క్యాష్ ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్ని బయట పెట్టడము చేయకుండా వాటిని శరీరంలో ఒక భాగంగా వాటిని కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూడా మద్యం దాగి వాహనం నడపటము, అర్ధరాత్రి లేట్ అయిన తర్వాత లేట్ నైట్లో వాహనాన్ని నడపటము దయచేసి ఇవన్నీ చేయొద్దు. దీంతో పాటుగా మిర్యాలగూడ దాబా ఓనర్స్ అందరికీ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు లేట్ నైటు డాబాలు ఓపెన్ చేసి పెట్టి ట్రాఫిక్ హెవీ కంటైనర్స్, లారీలు మీ హోటల్స్ ముందు పెట్టి వాటి వల్ల ఎక్కడ యాక్సిడెంట్ జరిగిన పార్కింగ్ వెహికల్స్ వల్ల ఖచ్చితంగా ఆ దాబా ఓనర్ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. మద్యం అనేది సప్లై మీరు మర్చిపోండి. ఒకవేళకి అలాంటిది ఏమైనా జరిగితే యూ విల్ బి బుక్డ్ ఫర్ ఏ వెరీ వెరీ సీరియస్ అఫెన్స్. కాబట్టి ప్రజలందరూ కూడా కామన్ మ్యాన్ అందరూ కూడా ఈ సీజన్లో దొంగతనాలు, యాక్సిడెంట్స్ జరిగి ఎవరికి ఎటువంటి లాస్ కలగకుండా మిమ్మల్ని పూర్తిగా కాపాడటానికి పోలీస్ శాఖకి అన్ని విధాలుగా సహకరించవలసిందిగా జిల్లా పోలీస్ శాఖ, జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరటం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.